రిజర్వేషన్లపై హీట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పై ఢిల్లీలో కేసు. గాంధీ భవన్ కు వచ్చి నలుగురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశించారు. గాంధీ భవన్ కు వచ్చి ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు అప్పగిస్తారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఎత్తుకున్న అంశం. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి 376 సీట్లు అవసరమవుతాయని, అందుకే ఆ పార్టీ అబ్కీ బార్ 400 పార్ అని ఓట్లు అడుగుతున్నదని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్ళు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. దీంతో అమిత్ షా అలర్ట్ అయ్యారు. రేవంత్ కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని, అందువల్లే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిందని అంచనాకు వచ్చారు. బీజేపీ ఓట్లకు భారీగా గంటుపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టిండ్రు. రేవంత్ చెప్పింది అబద్ధం, ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం. కిషన్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ కేటీఆర్ కు సంజయ్ సవాల్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. నిన్న గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిండ్రు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన నలుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక సోమవారం గాంధీ భవన్ చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి, ఇతర అధికారులు, పిసిసి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, శివశంకర్, అస్మా తస్లీం, నవీన్లకు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 1న ఢిల్లీలోని తమ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై పిసిసి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారని, తానే ఆ నోటీసులను తీసుకున్నానని ఆయన చెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు అడిగామన్నారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రాబోతున్నందునే బీజేపీ నోటీసుల కుట్రకు తెరలేపిందని చెప్పేసి ఆయన రామచంద్రారెడ్డి ఆరోపించిండు. 15 రోజులు అడిగినంటే 15 రోజులలో మే 13 కల్లా ఖతం అయితే ఎలక్షన్ అయిపోయినాక